నమస్తే ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం కాంట్రాక్ట్ డెఫినేషన్ అండ్ ఎసెన్షియల్ ఆఫ్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్ గురించి తెలుసుకుందాం. అంటే కాంట్రాక్ట్ అంటే ఏమిటి, చెల్లుబాటు అయ్యే ఒప్పందం యొక్క ముఖ్యమైన అంశాలు ఏమిటో చూద్దాం. సో కాంట్రాక్ట్ అంటే ఏమిటంటే ఇద్దరు చేసుకున్న ఒప్పందంలో ఎవరైనా మాట తప్పితే ఆ ఒప్పందాన్ని కోర్టు బలవంతంగా అమలు చేయగలిగితే దాన్నే కాంట్రాక్ట్ అంటారు. సో కాంట్రాక్ట్ ఎలా ఏర్పడుతుంది? ముందుగా ఒక ఒప్పందం జరగాలండి. రెండు పార్టీల మధ్య ఒక ఒప్పందం జరగాలి. తర్వాత ఒప్పందం చట్టం అమలు చేసేదిగా ఉండాలి. మనం కుదుర్చుకున్న ఒప్పందం చట్టం కూడా అమలు చేయదగినదై ఉండాలి. ఇవి రెండూ ఉంటే అది చెల్లుబాటు అయ్యే ఒప్పందం అవుతుందండి. ఉదాహరణకు, రాజు తన బైక్ను 50,000కు ప్రవీణ్కు అమ్ముతానని హామీ ఇస్తాడు. ప్రవీణ్ అంగీకరిస్తే ఇది ఒక ఒప్పందం. ఇక్కడ వాహనాలు కొనడం అమ్మడం చట్టబద్ధమైనది కాబట్టి మరియు చట్టం కూడా అమలు చేయదగినది కాబట్టి అది ఒక ఒప్పందం అవుతుంది. సింపుల్ గా చెప్పాలంటే ఇద్దరిలో ఎవరో ఒకరు ఒప్పందాన్ని కుదుర్చుకున్న తర్వాత ఆ ఒప్పందంలో మాట తప్పితే, ఇద్దరిలో ఎవరో ఒకరు మాట తప్పితే మనం కోర్టుకు వెళ్ళి న్యాయం చేయించుకోగలిగితే, అలా న్యాయం చేయించుకోగలిగితే ఆ ఒప్పందమే కాంట్రాక్ట్ అండి. మనం ఏ ఒప్పందానికి అయితే కోర్టులో వెళ్ళి న్యాయం చేయించుకోగలుగుతామో ఆ ఒప్పందమే కాంట్రాక్ట్. అర్థమైందా అండి? సో ఒప్పందానికి మరియు కాంట్రాక్ట్ మధ్య తేడా చూద్దాం. ఒప్పందం అంటే మాట ఇచ్చుకోవడం అండి. కానీ కాంట్రాక్ట్ అంటే చట్టం కూడా ఆ మాట నిలబెట్టమని బలవంతం చేస్తుంది. మనం ఇప్పుడు ఒక ఒప్పందం అంటే మాట ఇస్తాం. కాంట్రాక్ట్ అంటే మనం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలా అని బలవంతం చేస్తే, చట్టం కూడా బలవంతం చేస్తే దాన్ని మనం కాంట్రాక్ట్ అంటాం. సో కాంట్రాక్ట్ అయ్యే ఒప్పందానికి ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. రాజు తన బైక్ను 30,000కు కేశవాకి అమ్ముతానని చెబుతాడు. కేశవ దానికి ఓకే అని అంగీకరిస్తాడు. ఇద్దరు మాట తప్పితే, లేదంటే ఇద్దరిలో ఎవరో ఒకరు మాట తప్పితే మనం కోర్టుకు వెళ్ళి కేసు పెట్టవచ్చు. కాబట్టి ఇది కాంట్రాక్ట్ అవుతుంది. కాంట్రాక్ట్ కాని ఒప్పందం ఏదో చూద్దామా? నీ ఫ్రెండ్స్ రేపు సినిమాకి వెళ్దామని నిర్ణయించుకుంటారు. వాళ్ళు ఒకవేళ సినిమాకు రాకపోతే మీరు వెళ్ళి కోర్టుకు వెళ్ళి కేసు పెట్టలేరు కదా. సో కాబట్టి ఇది కాంట్రాక్ట్ కాదండి. ఏదైనా ఒక ఒప్పందాన్ని చట్టం కాపాడగలగాలి, కోర్టు అమలు చేయగలిగేలా ఉండాలి, దాన్ని కాంట్రాక్ట్ అంటారు అండి. సో ఏదైనా ఒక ఒప్పందం సమాజంలో కానీ మనం కుదుర్చుకునే ఒప్పందాల్లో చట్టం ఆ ఒప్పందాన్ని కాపాడగలగాలి అండి, కోర్టు అమలు చేయగలిగేలా ఉండాలి, దాన్ని కాంట్రాక్ట్ అంటారు. సో సింపుల్ గా చెప్పాలంటే చట్టం కాపాడే కోర్టు అమలు చేసే ఒప్పందమే కాంట్రాక్ట్. చట్టం కాపాడే కోర్టు అమలు చేసే ఒప్పందమే కాంట్రాక్ట్. ఊరికే గాలి మాటలకే పరిమితమైన ఒప్పందం కాంట్రాక్ట్ కాదండి. సో చెల్లుబాటు అయ్యే ఒప్పందం యొక్క ముఖ్యమైన అంశాలు ఏమిటో చూద్దామండి. మొత్తం 9 ఉన్నాయండి. కొద్దిగా కాస్త ఓపికతో చూసేయండి, వినండి. ప్రాథమిక దశ అండి. ఒప్పందంలో ప్రాథమిక దశ 1వది ఆఫర్ మరియు అంగీకారం. ఏదైనా ఒక వ్యక్తి ఒప్పందంలో స్పష్టమైన ఆఫర్ చేయాలి అండి, మరొక వ్యక్తి స్పష్టమైన అంగీకారం ఇవ్వాలి. ఇద్దరు ఒకే విషయంపై ఒకే కోణంలో ఇద్దరు అంగీకరిస్తే ఆ ఒప్పందం చెల్లుబాటు అవుతుంది. ఉదాహరణకు, రాజు అనే వ్యక్తి కేశవాకు ఈ బిల్డింగ్ కడితే 10 లక్షలు ఇస్తానని చెబుతాడు. కేశవ 10 లక్షలకు బిల్డింగ్ కడతానని ఒప్పుకుంటే అది చెల్లుబాటు అయ్యే ఒప్పందం. ఎందుకంటే ఇక్కడ ఆఫర్ మరియు అంగీకారం చాలా స్పష్టంగా ఉందని మనం చూడవచ్చు. ఒకవేళ ఇద్దరిలో మోసాలు జరిగితే వీళ్ళు కోర్టుకు కూడా వెళ్ళి న్యాయం పొందవచ్చు, ఎందుకంటే చట్టం కూడా అమలు చేయదగినది కాబట్టి. సో అదండి. సో రెండవది వచ్చేసి చట్టపరమైన సంబంధాలను ఏర్పరచుకోవాలనే ఉద్దేశం ఉండాలి. ఏదైనా ఒక ఒప్పందంలో మనకు మోసాలు కానీ అవతల పార్టీ వారు మోసాలు చేస్తే వారికి చట్టపరమైన పరిణామాలు కావాలని కోరుకోవాలి. అదొకటి. సామాజిక లేదా స్నేహపూర్వక వాగ్దానాలు ఒప్పందాలు కావు. ఊరికే మనం స్నేహపూర్వకంగా వాగ్దానాలు చేసుకుంటాం, అవన్నీ ఒప్పందాలు కావండి. ఉదాహరణకు, మీరు మీ స్నేహితుడితో మధ్యాహ్నం భోజనానికి వస్తారని వాగ్దానం చేసి మీరు మధ్యాహ్నం వెళ్ళకపోయినారనుకోండి, వారు మీ మీద దావా వేయలేరు కదా. సో ఇక్కడ చట్టపరమైన ఉద్దేశం లేదు.
కాబట్టి అది వాగ్దానం చెల్లదండి. వాగ్దానం ఒకవేళ మనం తప్పితే చట్టం చర్య తీసుకోగలిగేలా ఉండాలి అలా. సో మూడవది చట్టబద్ధమైన పరిశీలన అండి. ప్రతిపక్షం ప్రతిఫలంగా ఏదైనా ఇవ్వాలి. క్విడ్ ప్రో కో అండి, అంటే ఉపకారానికి మరో వాళ్ళు చేసే ఉపకారం, ఒకదాని కోసం ఒకటి మనం చెప్పుకోవచ్చు. పరిగణన అంటే వాగ్దానం యొక్క ధర. సో ఇది నిజమైనదిగా ఉండాలి, చట్టబద్ధమైనదిగా ఉండాలి, మరియు సాధ్యమయ్యేది ఉండాలి. ఉదాహరణకు రాజు తన భూమిని కేశవాకి 10 లక్షలకు అమ్ముతాడు. ఇక్కడ డబ్బు రాజుకి పరిగణన మరియు భూమి కేశవాకి పరిగణన. సో ఇలా వీళ్ళు చేసిన ఉపకారానికి అవతల నుంచి కానీ ఉపకారం వస్తే ప్రతిపక్షం ఫలితంగా మనం చూసుకోవచ్చు. సో పార్టీల సామర్థ్యం అండి. ఇప్పుడు మనం ఒప్పందానికి కుదుర్చుకుంటాం కదా, కుదుర్చుకునే వారి సామర్థ్యం ఎలా ఉంది అనేది కానీ పర్ఫెక్ట్ గా ఉండాలండి. ఇది మనకి ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ లో 1872 సెక్షన్ 11 వివరిస్తుందండి. ఎవరితో మనం కాంట్రాక్ట్ కుదుర్చుకోవాలి. 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉండాలండి మనం ఎవరితో ఒప్పందాలు కానీ కాంట్రాక్ట్ కానీ ఏర్పరచుకోవాలంటే. వారికి మంచి మనసు కలిగి ఉండాలి. అంటే మంచి మనసు అంటే మంచివాడ చెడ్డవాడని కాదండి, అర్థం చేసుకొని నిర్ణయం తీసుకోగలగాలి. అతనే స్వతహాగా అవును ఇది కరెక్ట్ ఇది రైట్ అనే అర్థం చేసుకునే మైండ్ కెపాసిటీ ఉండాలి. మూడవదండి మానసిక స్థితి సరిగా లేని వారు అస్సలు ఒప్పందానికి అనర్హులు. ఒప్పందంపై సంతకం చేసే సమయంలో మానస్థితి సరిగా లేని వారు కూడా అసలు వారిపై మనం ఒప్పందాలు కుదుర్చుకోకూడదు. చట్టబద్ధంగా అనర్హుడిగా ఉంటారు కొంతమంది, వారితో గాని మనం ఒప్పందాలు కుదుర్చుకోరాదు. ఉదాహరణకు శత్రువు, విదేశీయుడు, మన లేదంటే దివాలా తీసిన వ్యక్తితో గాని అలాంటి వారితో మనం కుదుర్చుకోరాదు. ఉదాహరణ మనం చూసుకుంటే 16 ఏళ్ల బాలుడు భూమిని కొనుగోలు చేయడం చెల్లదు. ఎందుకంటే అతను మైనర్, అతనికి అంత సామర్థ్యం లేదు, భూమిని కొనేంత సామర్థ్యం లేదు, కాబట్టి చట్టం ఒప్పుకోదు. ఐదవది వచ్చేసి ఉచిత సమ్మతి ఉండాలండి. ఇది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872లో సెక్షన్ 13, 14 వివరిస్తుందండి. ఉచిత సమ్మతి మరియు స్వేచ్ఛాయుత సమ్మతి ఇద్దరు ఇష్టపూర్వకంగా అంగీకరించాలండి. ఒక ఒప్పందంలో 2 పార్టీలు కూడా ఇష్టపూర్వకంగా అంగీకరించాలి. ఏదైనా కొన్ని కారణాల వల్ల అతన్ని ఒప్పిస్తే అది ఉచిత సమ్మతి కింద రాదు. అవి ఏమిటో చూద్దామా. బలవంతం పెట్టకూడదండి. ఒప్పందంలో అవతల వారిని గాని బలవంతం పెట్టకూడదు, బెదిరించరాదు, అనవసర ప్రభావం చూపరాదు. వాళ్ళతో పై నాయకులతో గాని పై ఆఫీసర్లతో గాని ఫోన్ చేపించి అతన్ని బెదిరించి గాని భయపడుతూ గాని అలాంటి ఒప్పందాలు పెట్టరాదు. ఇంకోటి అతన్ని మోసం చేసి గాని ఒప్పందం మనం కుదుర్చుకోరాదు. తప్పుడు సమాచారం ఇచ్చి కూడా మనము ఒప్పందానికి కుదుర్చుకోరాదు. సో ఉదాహరణకి రాజుకి తుపాకీ గురిపెట్టి ఒప్పందంపై సంతకం చేస్తే అది చెల్లదు, సమ్మతి ఉచితం కాదు. అతనే స్వతహాగా వచ్చి అవును ఈ ఒప్పందాన్ని నేను అంగీకరిస్తాను, నేను ఒప్పుకుంటున్నానని అలా స్వతహాగా ఉచిత సమ్మతి ద్వారా రావాలి. ఓకేనండి. ఆరవది అది ఏదైనా మనం ఒప్పందం చేసుకుంటే అది చట్టబద్ధమైన వస్తువై ఉండాలి. ఒప్పందం యొక్క ఉద్దేశం చట్టబద్ధంగా ఉండాలి అండి. మనం చేసుకునే ఒప్పందం యొక్క ఉద్దేశం చట్టబద్ధంగా ఉండాలి. వస్తువు చట్ట విరుద్ధం, అనైతికం లేదా ప్రజా విధానానికి విరుద్ధంగా ఉంటే ఒప్పందం చెల్లదు, అస్సలకే చెల్లదు. వస్తువు అనేది చట్టానికి విరుద్ధంగా ఉండకూడదు. సో ఏదంటే ఇప్పుడు బంగారాన్ని అక్రమంగా రవాణా చేయడానికి నేను మీకు ఒక హామీ ఇస్తానండి, మీరు నాకు ఒక 10,000 ఇస్తాము అన్నారనుకో, అది బంగారం ఇక్కడ చట్ట విరుద్ధమైన వస్తువు. సో దానికి ఒప్పందం చెల్లదు, ఆ ఒప్పందం చెల్లదు. వస్తువు కూడా చట్టబద్ధమైనదే ఉండాలి. ఓకేనండి. సో ఏడవది నిశ్చయత మరియు అవకాశం. స్పష్టమైన నిబంధనలు ఉండాలండి. ఒప్పందంలో నిబంధనలు స్పష్టంగా గాని నిర్దిష్టంగా గాని ఉండాలి. అస్పష్టంగా లేదా అనిశ్చితంగా ఉండకూడదు. అస్పష్టతకు తావులేదండి ఒప్పందంలో. నిబంధనలోని భాష కూడా స్పష్టంగా ఉండాలి. దాని ద్వారా 2 పార్టీలలో ఎవరైనా ఒకరు ఉద్దేశాలు మరియు బాధ్యతలను సులభంగా అర్థం చేసుకుంటారు. సో అస్పష్టతకు తావులేదు. ఏదైనా కానీ నిబంధనలోని భాష కానీ ఏదైనా కానీ స్పష్టంగా ఉండాలి. సో ఇంకోటండి పనితీరు సాధ్యమయ్యేలా ఉండాలండి. పనితీరు ఇప్పుడు మనం ఏదైనా ఒప్పందం చేసుకుంటే పలానా పని చేస్తాను అంటే అది నాకు సాధ్యమయ్యేలా ఉండాలి.
మనకనే కాదు సమాజంలో సాధ్యమయ్యేలా ఉంటేనే మనం ఒప్పందానికి కుదుర్చుకోవాలి, లేదంటే అది ఒప్పందం చెల్లదు. ఉదాహరణకి నేనే ఉన్నానండి, ఆకాశం నుండి నక్షత్రాలను తీసుకొస్తాను అని మీకు ఒక మాట ఇస్తాను. అది అసలు అసాధ్యం. అది ఆకాశం నుండి నక్షత్రాలు తేవడం అసాధ్యం కాబట్టి ఆ ఒప్పందం చెల్లదండి. సో ఇక్కడ అందుకే అన్నాను, పనితీరు సాధ్యమయ్యేలా ఉండాలి, మానవునికి సాధ్యమయ్యేలా పనితీరు ఉండాలి. 8వది చట్టపరమైన లాంఛనాలు అండి. కొన్ని ఒప్పందాలు వ్రాతపూర్వకంగా స్టాంపు లేదా నమోదు చేయబడి ఉండాలి. ఎలా అంటే ఉదాహరణకు మనం భూమి అమ్మకం లేదా అవన్నీ వ్రాతపూర్వకంగా జరుగుతాయండి, నమోదు కూడా చేయబడతాయి. సో అలా ఉండాలి, చట్టపరమైన లాంఛనాలు కలిగి ఉండాలి. ఇంకోటి చట్టం ద్వారా ప్రకటించబడినది కాకూడదండి. ఒప్పందం చట్టం ప్రకారం చట్ట విరుద్ధమైన లక్ష్యంలోకి రాకూడదు. చెల్లని ఒప్పందాలకు ఉదాహరణలు చెప్తామా? ఇప్పుడు చట్టం ద్వారా ప్రకటించబడినది అంటే ఇప్పుడు మనకు చట్టం చెప్తుందండి కోడి పందాలు కానీ అవన్నీ బెట్టింగ్ యాప్స్ కానీ ప్రమోట్ చేయమని, అవన్నీ. సో అట్లా చట్టం విరుద్ధమైన లక్ష్యాలు అవన్నీ. సో చట్టం ద్వారా ప్రకటించబడినవి మనం దానిలోకి ఒప్పందాలు చేయరాదు. ఇంకోటి వివాహాన్ని నిరోధించే ఒప్పందాలు. ఇప్పుడు పలానా వాళ్ళది పెళ్లి జరుగుతుంటుంది, దాన్ని మేమంతా క్యాన్సిల్ చేస్తాం, ఆపుతాము అని ఇలా కాంట్రాక్ట్ ఒప్పుకుంటాం కదా, అవి కూడా ఆ ఒప్పందాలు చెల్లవు. ఎందుకంటే అవి చట్టం ద్వారా ప్రకటించబడలేదు కాబట్టి. సో చట్ట విరుద్ధమైన లక్ష్యాలు అవన్నీ. సో వాణిజ్య నియంత్రణ కూడా, సో మొదలైన అలాంటివన్నీ. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.